మీ పేరండి? నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తుంటారు. ఏంటమ్మా మరి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో? సూపర్ ఉంది, బాగుంది. ఎవరికైనా సరే గెలుస్తాడా? నెక్స్ట్ గెలుస్తాడని ఆశ. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? అందరికి బాగా చేశాడు కదా, మంచిగా చేశాడు కదా, అందుకని గెలవాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే మంచి చేస్తున్నారు. ఏం కాదు, అందరికి మంచి చేసిండు. మాకే కొద్దిగా చూసిండు కానీ ఎస్టీలకి, బీసీలకి, అష్టాది వర్గాలకి అందరికి చేశాకే మాకు ఒకవైపు ఏదో లేని వాళ్ళకి చూసిండు కానీ వాళ్ళకే ముందు, మాకే వెనక. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కుల మత భేదాలు లేకుండా కుల మత భేదాలు మాకుండవు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి లేవు. చంద్రబాబు నాయుడు గారికి బట్టికి వాళ్ళ కార్యకర్తల వాటికే బాగుపడతారు, ప్రజలు బాగుపడరు. ఏదైనా ఆయన పార్టీలో ఉండే వాళ్ళ వాటికే సుఖపడతారు కానీ కదమల ప్రజలు సుఖపడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మొత్తం సర్వం ఏకమే, అన్ని వర్గాలు ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేస్తున్నారు, లేని వారిపై అసలు ఎప్పుడన్నా నా ఓసీలు అన్నాడా? ఎప్పుడన్నా విన్నవా? నా ఓసీలు అన్నాడా? నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు కానీ నా ఓసీలు అని అన్నాడు అసలు ఎప్పుడన్నా? అనలా, అనడు కూడా. ఎందుకని అంటారు? ఆయనకు అందరు కావాలి, అందరు నా వాళ్ళే అనుకుంటాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటే వారిపైన దాడులు చేపిస్తున్నారంట కదా. అసలు ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి రాజకీయంలోనే. ఎమ్మెల్యేలు గారించి ఎమ్మెల్యేల భార్యలు కానీ వాళ్ళ భర్తలు కానీ ఎంతమంది చనిపోతే వాళ్ళ భార్యలకి మళ్ళీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ ఎమ్మెల్యే అయినా చనిపోయిందా? ఏ ఎమ్మెల్యే అయినా చనిపోయిందా? అసలు ఎవరన్నా పురుగు మందు దాయి చనిపోయినట్టు వినపడుతుంది. వాళ్ళు ఏదో కాడక కడుపుకు గానక కావాల్సి ఈ పత్రిక వాళ్ళ, మీడియా వాళ్ళు అందరూ కలిసి ఇట్లా పుకారు పుట్టిస్తున్నారు కానీ ఎక్కడ ఏమీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నాడంట కదా. అనేవాళ్లే రాజకీయం చేసేది, రౌడీ రాజకీయం అనేవాళ్లే చేసేది. జగన్మోహన్ రెడ్డి చేయటం. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? ఆయనకు అసలు మాట్లాడటమే రాదు. ఆయన అసలు నాయకుడికే పనికిరాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడితే అసలు జనంలోకి వచ్చేవాడు ఎవరైనా చెప్పులతో కొడతానని ఏ నాయకుడు అని అంటాడా? పైకి రావాలనుకునేవాడు వాడికి పైకి వచ్చే విధానం తెలియదు, రాడు, లేడు. ఫైనల్ గా జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 170. ఆశ రావాలని ఆ 7 కొండల వాడిని కోరుకుంటున్నాం కూడా.